వెల్కమ్ టు విజిల్. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఎందుకు? దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అసలు దీని వెనక ఉన్న కథా కమిషన్ ఏంటి? హిస్టరీ మిస్టరీలు తెలుసుకుందాం రండి. సుమారు 200 ఏండ్ల కిందట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట దేశం మొత్తం విస్తరిస్తున్న దశ. తిరుపతి ప్రాంతంలో బ్రిటిషర్లు తిరుపతి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. హిందూ రాజులు అప్పటికే ఓడిపోయి ముస్లిం రూల్ ఆర్కట్ నవాబుల చేతుల్లోకి అనేక రాజ్యాలతో పాటు హిందూ దేవాలయాలు కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 1803లో తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న చిత్తూరు కలెక్టర్ తిరుమల తిరుపతి ఆలయ లెక్కలు, పూజలు, ఖర్చులు, ఆలయాల భూముల విస్తీర్ణం మొదలైన వాటితో కూడిన నివేదికను నాటి బ్రిటిష్ రెవెన్యూ బోర్డుకు పంపారు. తిరుపతి పగోడాపై స్టాటన్ నివేదిక అని ఆ నివేదిక పేరు. తిరుపతి పగోడా. ఈ పగోడా అర్థం చెప్పాలంటే భారతీయ మూలవాసుల చరిత్ర తవ్వి తీయాలి. మనకిక్కడ అంత సమయం లేదు కాబట్టి అసలు విషయంలోకి వెళదాం. చిత్తూరు కమిషనర్గా ఉన్న బ్రూస్ 1821లో బ్రూస్ కోడ్ అనే విధానాలతో ఒక డిక్లరేషన్ తయారు చేశాడు. ఆ డిక్లరేషన్లో 42 అంశాలను పొందుపరిచారు. దానిలోని అతి ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుపతి దేవస్థానానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించటం. ఇతర మతస్థులు ఎవరు వచ్చినా దీనిలో జోక్యం చేసుకోకూడదు. ఆలయం పూర్తిగా హిందువుల ఆధీనంలో ఉండి నిర్వహణ వ్యవహారాల్లో కూడా ఇతరులు ఎవరు జోక్యం చేసుకోకూడదు. హిందువులు కాని వ్యక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేది బ్రూస్ కోడ్లో భాగం. 42 బ్రిటిష్ సామంత రాజ్యాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ బ్రూస్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చారు. బ్రూస్ కోడ్ ప్రధాన ఉద్దేశం ఆలయాల ద్వారా వచ్చే ఆదాయ వ్యయ లెక్కల కోసమే అయినప్పటికీ మేజర్ జనరల్ సర్ థామస్ మన్రో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ అధికారిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్గా పనిచేశారు. మన్రో గంగాళం అని పిలువబడే పాత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పొంగల్ నైవేద్యాన్ని ఏర్పాటు. నైవేద్యానికి అయ్యే ఖర్చు కోసం చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని నాడు కేటాయించాడు. ఆలయ అధికారులు సంప్రదాయాలు కొనసాగేలా చర్యలు తీసుకున్నాడు. మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చే అన్ని పన్నులను మాఫీ చేసిన ఘనత కూడా మన్రోదే. తిరుపతి ప్రజలు వారి పిల్లలకు థామస్ మన్రో జ్ఞాపకార్థం మన్రోలప్ప అని పెట్టుకున్నారంటే అతని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. రైత్వారీ వ్యవస్థ అనేది బ్రిటిష్ ఇండియాలో థామస్ మన్రో ప్రవేశపెట్టిన ఒక భూ ఆదాయ సంస్కరణ. బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా రైట్తో వ్యవహరించడానికి అనుమతించింది. ఇక్కడ రైట్ అంటే RYOT, అదే రైత్వారీ వ్యవస్థ. జమీందారుల భూములు క్షేత్రస్థాయిలో నిజంగా సాగు చేసే కౌలుదారులను రైతువారీ సిస్టమ్ అంటారు. పన్నులు తగ్గించి వారికి ఉపశమనం కల్పించాడు, హక్కులు కూడా కల్పించాడు. రాయలసీమలో నాటి వికృత పాలిగాళ్లను పట్టుకొని ఉరితీయించి లొంగిపోయిన వారి నుంచి తుపాకులు లాక్కుని వారి కోరలు పీకి పెన్షన్ ఇచ్చి ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడింది కూడా ఈ థామస్ మన్రో కావటం విశేషం. చక్రవర్తి రాజగోపాలాచారి ఎలియాస్ రాజాజీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మెడ్రాస్ స్టేట్గా పనిచేసినప్పుడు రాజాజీ మాట్లాడుతూ, ఎవరైనా యువ సివిల్ సర్వెంట్ నా వద్దకు ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు లేదా నేను వారి శిక్షణా కేంద్రంలో మాట్లాడినప్పుడు ఆదర్శ గొప్ప అడ్మినిస్ట్రేటర్ సర్ థామస్ మన్రో గురించి చదవమని చెబుతాను అని అన్నారు. స్వతంత్రానికి పూర్వం 1932లో టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మొదట్లో మెడ్రాస్ బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ సారథ్యంలో పాలన సాగేది. 1932లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన టీటీడీలో 12 ఆలయాలను పర్యవేక్షించేది. తిరుమల టీటీడీ పాలన కోసం నాడు 2 ప్రత్యేక సలహా మండళ్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఆలయ కార్యకలాపాలకు సంబంధించింది, 2 ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో ఉండేది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1969 సెక్షన్ 85 నుంచి 91 వరకు టీటీడీకి సంబంధించిన నిబంధనల్ని అందులో పొందుపరిచారు. ప్రధాన కర్తవ్యం హిందూ ధర్మం ప్రచారం చేయటం ట్రస్ట్ బాధ్యతగా సూచించారు. రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 30/1987 ప్రకారం 1919లో అధికారికంగా ప్రవేశపెట్టబడిన రూల్
తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల్లో రూల్ 136 చేర్చబడింది. హిందూయేతర భక్తులు తప్పనిసరిగా దర్శనానికి వెళ్లే ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో డిక్లరేషన్ ఫామ్ను సమర్పించాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాలంలో రాజాభరణాలతో పాటు టీటీడీలో హుండీ ఆదాయంలో కొంత, లడ్డూ పడిలో వచ్చే ఆదాయంలో కొంత పూజారులు వంశపారపర్యంగా పొందే హక్కు ఉండేది. దీనినే మీరాసీ వ్యవస్థ అని పిలుస్తారు. 40 తరాల మీరాసీ అర్చకుల సంతతే పింకు డైమండ్ రమణ దీక్షితులు. ఈ ముఠ ఎందుకు టీడీపీకి వ్యతిరేకమో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు టీడీపీకి మాత్రమే కాదు, టీటీడీకి కూడా వ్యతిరేకమే. రామ్ రామ్ జపన పరాయిమాల్ అప్న అన్నట్టు అన్నమాట.